హాయ్ ఫ్రెండ్స్, నేను దాసర్ ప్రసాద్. లాస్ట్ 8 months బ్యాక్ నేను టెర్రస్ గార్డెన్ యుఎస్ నుంచి వచ్చినాక స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 200 కుండీల్లో ఆకుకూరలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు వాటన్నిటిని ఇక్కడ వేయటం జరిగింది. వాటిల్లో తోటకూర, పాలకూర, బచ్చల కూర, గోంగూర, అలాగే కొత్తిమీర, పుదీనా, ఉల్లిబందు వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే కూరలకు వచ్చేటప్పటికి దోసకాయ, దొండకాయ, బెండకాయ, వంకాయ, టమాటా, ఆనపకాయ, అట్లా వీటన్నిటిని కూడా మేము హార్వెస్ట్ చేయటం జరిగింది. వీటికి స్టార్టింగ్లో కొద్దిగా పురుగుల మందులు కానీ, ఇది ఎట్లా తోటని సంరక్షించాలనేది కొద్దిగా టిపికల్ ఉండే. ఆ తర్వాత టెర్రస్ గార్డెన్ సీనియర్స్ అంటే ఓవరాల్గా గూగుల్ తెల్ల ఉంది కదా, మనకి ఏ డౌట్ వచ్చినా వాటిల్లో చూసుకుంటూ ఈరోజు పువ్వులు, పళ్ళు, కాయలు అన్నీ కూడా మా పిల్లలిద్దరూ యుఎస్ ఉంటారు, మా భార్య నేను ఇద్దరమే ఉంటాం. కాబట్టి మాకు సరిపడా మేము వీటిని పండించుకోగలుగుతున్నాం. వీటిల్లో ఫస్ట్ టెర్రస్ గార్డెన్ అంటే స్టార్టింగ్ ఎవరికైనా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఊరికే మట్టితోనే మనం టెర్రస్ మీద అన్నీ హార్వెస్ట్ చేసి ఫ్రూట్ఫుల్గా వస్తాయి అనుకుంటే కష్టమే. మట్టికి సపోర్ట్గా ఇసుక కావాలి, ఊక కావాలి, కోకోపీట్ కావాలి, కంపోస్ట్ కావాలి, ఇసుక కావాలి. వీటన్నిటిని కూడా వేస్తే ఏరులు మంచిగా, రూట్స్ మంచిగా ఉండి ప్లస్ వాటి గ్రోత్ బాగుంటుంది. ఆ రకంగా నేను ఈ 6 రకాల మట్టి, ఇసుక, ఊక, కోకోపీట్, కంపోస్ట్, మళ్ళీ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే వేపపిండి, వీటన్నిటిని కూడా వేసి ఈరోజు గత 8 నెలల్లోనే నేను ఈ గార్డెన్ని ఏమాత్రం చేయటం జరిగింది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా కానీ, వయసు మీద పడిన వాళ్ళు కానీ, టైం ఉండి హౌస్ వైఫ్స్ కానీ, ఇప్పుడున్న ట్విన్ సిటీస్లో ఉరుకుల పరుగుల జీవితాల్లో హౌస్ వైఫ్స్ కానీ ఉంటే, ఆఫీస్ వాళ్ళు ఉంటే వాళ్ళ టైం కొంచెం కేటాయించగలిగితే మనకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ₹1,00,000 గజం ఉన్న దగ్గర మనం 500-1000 గజాల్లో కట్టలేం. అనుకున్న 200-300 గజాల్లోనే టెర్రస్ వేస్ట్ కాకుండా ఈ పద్ధతిలో చేసుకుంటే ప్రకృతికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం, మనకు మనం సహకరించుకున్న వాళ్ళం అవుతాం. This is my advice. Lion Dasar Prasad. Thank you each and everyone. Thank you.